బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ కేటీఆర్ ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆనంద్ బాగ్ నుండి మల్కాజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మల్కాజ్గిరిలోని లక్ష్మీ సాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని, అందుకే రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల వారి మోసాన్ని గుర్తించి రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దయచేసి అరవింద్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఆ రోజు మన నాయకులు కేంద్రాన్ని కూడా రమేష్, శ్రీనాథ్, అరవింద్ కూడా రావాల్సింది కోరుతున్నాను. ఇంకా దయచేసి తొందరగా రావాలి. శ్రీనాథ్ గారు కూడా రావాలి. అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ షఫీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులుగా ఉన్నారు. చివరికి ఒక రోజు అడిగా రాజశేఖర్ ఎందుకంటే పోయి పోలీలో కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పుడిక తీయమంటే తీస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వానం అయిపోయింది పరిస్థితి. అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పాడు. మొన్న మధ్యన ఒక శ్మశాన వాటిగా కూడా వాళ్ళు కచ్చా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు. మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసాలను గెలిపించుకుంటే కులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు, రోడ్ గోల్డ్ కూడా రాదు. అందుకే నేను మీ అందరినీ కోరేది సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కరుగాల్సి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్ళకు మన మీద ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉన్నది. కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీలకు, కాంగ్రెస్ లకు, ఢిల్లీ పార్టీలకు ఇంతదాన్ని ఆలోచించాలి. అందుకే ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజతోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి. మరి పార్టీలో చేరుతున్న హేమంత్, అదేవిధంగా అరవింద్ ఎర్రటి ఎండలో కూడా వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా 24 సంవత్సరాల నుండి 25 సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే 27 ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నారు. 24 ఏళ్ళ నుండి 25వ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నా, ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా వేరుపడ్డ ఈ 76 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి. కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు. 2 పార్టీలు, ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈ రోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ భావన హిమాలయాల స్థాయికి ఎగిరే
వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కళను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన టిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 ఏళ్ళ నుండి 25 ఏళ్ళ అడుగుపెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 2 ఢిల్లీ పార్టీలు ఒకటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. ఒకసారి ఆలోచించండి, ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది. మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చారు. హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఓట్లేసి గెలిపిస్తారు. మనం 16 సీట్లు హైదరాబాద్ లో గెలుచుకున్నా దురదృష్టవశాత్తు వారి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారు, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తానని, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానని, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరికి ఒకళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతులే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ కు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక కొత్త పని కూడా